జగన్ గారు గెలవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ఖచ్చితంగా నేను చెప్పింది చేయాలా. ఇది మీరు ఏమైనా అనుకోవచ్చు, నువ్వు చెప్తే జగన్ గారు చేయటం ఏంట్రా అని అనుకోవచ్చు చాలామంది. కానీ ఆల్రెడీ నేను చూసిన దాన్ని బట్టి, నా అనాలిసిస్ ప్రకారంగా గత ఎన్నికల్లో ఏం జరిగింది, అంతకుముందు ఎన్నికల్లో ఏం జరిగింది, ప్రతి ఎన్నికలకి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అనేది కొద్దో గొప్ప అవగాహన ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది చేయాల్సిందే. అదేంటంటే మీకు ఆల్రెడీ చెప్పా, MEPS నేర్చుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ లైక్ చేయండి, నేనేం చెప్పబోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్చుకోవాలా. వాస్తవం ఉంటే మీరు కామెంట్ చేయండి, కరెక్టే నువ్వు చెప్పింది మొమ్మాటికి నిజమే అని అనిపిస్తేనే మీరు కామెంట్ చేయండి. లేదు ఆల్రెడీ చేస్తే దా విషయంలో మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. కుదిరితే మీకు నచ్చితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళాలి ఈ వీడియో. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అది మీ బాధ్యత. నేను ఎప్పుడు చెప్పే మాట. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు గెలవాలంటే నేను చెప్పిందే చెయ్యాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంత తెగేసి ఎవడో చెప్పలేదేమి ఇప్పుడు దాకా, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే MEPS అనే దాన్ని మనం సృష్టించాం నిజంగాను. ఇది వ్యక్తిగతంగా మనంగా ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ చెప్పాలా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఫస్ట్ MEPSలో ఏంటంటే మీడియా మేనేజ్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో పూర్తిగా ఫెయిల్ అని చెప్తాను నేను, ఎలాంటి డౌట్ లేదు, మొహమాటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మేనేజ్మెంట్లో పూర్తిగా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ సంఘటనలన్నీ కూడా. ఏంటంటే ఆయన 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఏనాడైనా ఆయన ఉన్న 5 ఏళ్లలో నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఎప్పుడైనా వచ్చి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి ఏదన్నా సందర్భం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి దాఖలాలు ఉన్నాయా? లేవు, మొమ్మాటికి లేవు. నేను చెప్తున్నాగా, అందుకనే మీడియా మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్తున్నాను నేను. కాబట్టి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలా. ప్రతిపక్షాలలో అప్పుడు గగ్గోలు పెట్టిందని చెప్పమంటారా ఏంటి? ప్రెస్ మీట్లకు దూరం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రాసిస్తే కనుక చదివేస్తాడు అని ఎటకారం చేసిన రోజులు లేవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉండే క్వాలిటీస్ కూడా చెప్తా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎవరైనా ఒకటి మనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లకి చాలా దూరంగా ఉన్నారు 5 ఏళ్ల కాలంలో. పోల్చుకోండి, సరిపోల్చుకోండి నేను చెప్తున్నమాట. ఎలాగంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? అట్లీస్ట్ ప్రతీ నెల ఇచ్చే పెన్షన్ల విషయంలోనే ఎంత మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు? ప్రతీ నెల ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్లు పంచాలా? ఎందుకని లేదు, అది ప్రజల్లో అదొక స్ట్రాటజీ నన్ను అడిగితే కనుక. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సంక్షేమ పథకాల్లో ఎంటైర్ ఎన్ని స్టేట్లు ఉంటే అన్ని స్టేట్లు ఇండియా వేడిగా. కాబట్టి సంక్షేమ పథకాల్లో తోపు తురుము ఏమైనా ఉంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంత బేభత్సమైన DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని కనిపెట్టినోడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలా వాస్తవంగా మాట్లాడాలంటే. ఎందుకంటే అలా వేశాడు కాబట్టి, కనిపెట్టడానికి కాదు కానీ అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో చాలా అయితే కనుక వెయిట్ అయితే జరిగింది. కాబట్టి వేసింది ఏది, ఏ పథకానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఇప్పుడు ప్రతి పథకానికి 10 ప్రెస్ మీట్లు పెడుతున్నారు కూటమి ప్రభుత్వంలో, ప్రతి పథకానికి 10 ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేకపోవడం ఆయన అధికారంలో ఉన్నప్పుడు, కాబట్టి సీఎంగా ప్రెస్ మీట్లు లేకపోవడం, ఈ రకంగా మీడియా మేనేజ్మెంట్ అనేది ఫెయిల్ అయ్యారు. ఎక్కడి నుంచి అయినా తేరుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పర్వాలా, కొంచెం మెరుగే అయిందానికి కాందానికి కొత్త గొప్ప ఏంటి అవసరం ఉంటే పెడుతున్నారు. అవసరం ఉంటే కాదు, అయిందానికి కాందానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిందే ఏది జరిగినా సరే. ఓకేనా? ఫస్ట్ టైం కంప్లీట్. సెకండ్ అయిపోయింది. MEPSలో ఎలక్షన్ మేనేజ్మెంట్ రాలా జగన్మోహన్ రెడ్డి గారికి, రాలేదు అంతే. ఇంకా మీరు ఏమనుకున్నా సరే, ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్లో పోల్ మేనేజ్మెంట్ కానీ, బూత్ మేనేజ్మెంట్ కానీ ఇవేవి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పట్టించుకోకపోవడం వల్లే 2019 ఏదైతే ఆయన ఉన్న 5 ఏళ్ల కాలంలో సరిగా పట్టించుకోవడం వల్లే మరలా ఓటమి అనేది చవి చూశారు. ఎందుకంటే బూత్ మేనేజ్మెంట్లో కార్యకర్తల కానించి బూత్ లెవెల్లో మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, బూత్ లెవెల్లో మీటింగ్ అంటే కావాలి ఖచ్చితంగా. మీరు విన్నారా లేదో, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ 2029 మిషన్ ప్రారంభించేశాం, మిషన్ టు టార్గెట్ 2029 అని అయితే ఆయన మాట్లాడారు. నిన్నే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? ఖచ్చితంగా 2029 టార్గెట్గా పెట్టుకున్నాం అని విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీకు అందరూ తెలుసు కదా.
కాబట్టి చాలా అయితే కనుక చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ఇలాంటి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టేస్తాను, ఎలాంటి డౌటు లేదు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో క్లియర్ కట్గా చెప్పారు. నా టార్గెట్ అలా 2029 అన్నారు. ఆల్రెడీ ఎప్పటి నుంచే 2029కి వర్క్ మొదలైంది. తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్లో మెయిన్ ఓటర్ల గురించి, ఓటర్ లిస్ట్ గురించి, కొత్త ఓటర్ల గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆల్రెడీ చెక్ చేసుకుంటే ఎందుకు ఓడిపోయారని చెక్ చేసుకుంటే 40 లక్షల ఓట్లు ఎన్నో, సబ్జెక్టు కరెక్షన్ 40 లక్షల ఓట్లు ఎన్నో కొత్త ఓట్లు నమోదయ్యాయి. అసలు ఆ ఓట్లు ఎక్కడి ఏంటంటే ఏమీ తెలియదు, దొంగ ఓట్లు ఏంటి అప్పటికప్పుడు చేర్చినాయి. ఇలాగా ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి విషయంలో అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఆయన మెచ్చుకోవాలి కొన్ని సందర్భాల్లో. తర్వాత ఎంఈపిఎస్లో ఎం అయింది మీడియా మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఈ అయింది. ఇంకా పి చూసుకుంటే పొలిటికల్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ కార్యకర్తలు, కాబట్టి వీళ్ళని పట్టించుకోవడంలో నిజంగా ఫెయిల్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ఆయన హయాంలో అని చెప్పాలి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గం స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి వీళ్ళందరినీ పట్టించుకోవాలా. ఒక్క మంత్రుల్ని, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే క్వార్టరీని మాత్రమే ఆయన ఆలోచించాడు. ఆ క్వార్టరీ ఏది చెప్తే అదే అన్నాడు ఆయన, కాబట్టి ఫెయిల్ అయ్యారు. కాబట్టి క్వార్టరీ గోడలు బద్దలు కొట్టేసి బయటకు వచ్చి చూస్తే అసలు నిజమేంటో కనబడుతుంది. కాబట్టి కార్యకర్తలతోటి మన మండల స్థాయి నాయకులు మమేకమవుతున్నారా లేదా, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికులు మమేకమవుతున్నారా లేదా, వాళ్ళ మధ్య పొరపచ్చలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి వీళ్ళకి సఖ్యత అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోలేదు, అందువల్ల ఫెయిల్ అయ్యారని చెప్తాను నేను. ఆ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఏం దృష్టి పెడతారు, ఆయన అసలు బయటికి వెళ్ళవట్లేదు కదా అని చాలామంది ప్రశ్నించవచ్చు. తప్పదు, చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ చేశారు, అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ లేదు, అలాగే పొలిటికల్ యాక్టివిటీస్లో అది సరిగా లేదు పార్టిసిపేషన్, అలాగే ఎంఈపిఎస్లో లాస్ట్ది ఎస్ అండి సెలక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ క్యాండిడేట్స్, సెలక్షన్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీస్ అండ్ క్యాండిడేట్స్, అభ్యర్థుల ఎంపిక, ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక. ఈ ఎంఈపిఎస్లో ఆఖరి భాగం అభ్యర్థుల ఎంపిక. కాబట్టి ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చెప్పవసరం లేదు, ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో చెప్పనవసరం లేదు. అదే ఎలా అంటే ఇప్పుడు అతను నెగ్గిన తర్వాత మన దగ్గర ఉంటాడా ఉండడా, అతను నెగ్గుతాడా, అతను అంటే మొన్న లాస్ట్ టైం జరిగిన ఎన్నికలు ఏంటంటే ఉండాల్సిన వాళ్ళనేమో తీసుకెళ్ళి వేరే చోట వేశారు, అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ వేయడం వల్ల చాలా మటుకు ఫెయిల్ అయింది. ఏంటి ఇలా ఎందుకంటే సామాజిక వర్గం చూసామని అన్నారు, అది మొమ్మాటికి తప్పే. ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి 100% పార్టిసిపేషన్ ఉందో తెలుసుకోవాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సర్వేలు చేయించింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సర్వేలు చేయించి అత్యవసర సమావేశం నిన్న ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన చేయించిన 4 సర్వేల్లో ఇంచుమించుగా 100కు పైచలకు ఎమ్మెల్యేలు మొత్తం దారుణంగా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ దోచేయటం, తీవ్ర నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు, సెటిల్మెంట్లు దందాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు నియోజకవర్గ స్థాయిలో వెళ్ళట్లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ నెల రోజుల పాటు మీరు ఇంటింటికి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చెప్తేనే సరే, లేకపోతే మీ పనితీరు బాగోకపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తానని మోమాటలుగా చెప్పాడు. ఇలాగా అంటే ఎమ్మెల్యేలు పిలిచి వార్నింగ్లు ఇచ్చిన దాఖలాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేదు. ఒకవేళ ఇచ్చుంటే కనుక అది మీడియాకు తెలియదు, మీడియాకు తెలియకపోతే ప్రజలకు తెలియదు, సామాన్యులకు తెలియదు కదా. అరే ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడంట, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చాడంట అని విన్న న్యూస్ ఏదైనా ఉందా అసలు 5 ఏళ్ల కాలంలో? లేదు. ఒకవేళ పిలిచి ఇచ్చినా కానీ ఏ చాటుమాటనో తిట్టినా కానీ అది పబ్లిక్ తెలియలేదు కదా, అది మీడియాకు తెలియలేదు కదా. ఇదే కదా ఫెయిల్ అనేది. నేను మాట్లాడిన ప్రతి మాటలోనూ చాలా అర్థం ఉంది ఖచ్చితంగా. కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ ఎంఈపిఎస్ అనేది ఖచ్చితంగా కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా తెలుసుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా చాలా బాధ్యతగా మీరు ఈ విషయాన్ని అందరికీ చేర్చాల్సిన బాధ్యత మీదే. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.